Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. ఇక్కడ ఉంది పవన్ కుమార్ అండ్ ఇక్కడ ఉంది రాజేష్. మేము ఆర్గనైజేషన్కి ఫౌండింగ్ కపుల్. సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మేము సమాధానాలు చెప్పబోతున్నాం. ఊరువాడకు సంబంధించి క్వశ్చన్ అడిగారు ఎవరైనా కొంచెం మైక్ తీసుకొని అడగండి సార్, వినపడిద్ది క్లియర్గా. చిన్న విషయం సార్, ఇప్పుడు ఎన్టీఆర్ హలో ఇక్కడ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎన్టీఆర్ అసోసియేషన్ పేరుతో మీరు చేస్తున్నారంటారు. అసలైన అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు, అంటే స్టేట్ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మొత్తం మన ఇండియా అధ్యక్షులతో వాళ్ళతో మాట్లాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ని పైకి తీసుకెళ్ళడానికా, లేకపోతే ఆయన పేరుతో మీరు ఏదైనా చేయడానికా అనేది చాలా మంది ప్రజల్లో వస్తున్న ఒక అనుమానం. దాన్ని మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది సార్. ముందుగా ఇంత కార్యక్రమం అవుట్లైన్ ఇదంతా చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ తప్పకుండా అది రామారావు గారిని జనాల్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా ఆయన అభిమానులు ఎంత గొప్ప వాళ్ళ అని తెలిసేలా చేయడం కోసమే సార్. ఇందులో మేం కనపడాలనుకుంటే సార్ ప్రేమకైనా పక్కైనా మొహం కావాలి సార్. అందుకే మా మొహం ముందుంది. సో పూలు పడ్డా మా మీద పడుతుంటాయి. గత 7 రోజుల నుంచి రాళ్ళు చెప్పులే పడుతున్నాయి. అంటే చెప్తున్నాను సార్, ఆయన పేరు వాడుకొని మేమేదో అయిపోవడం అసలు మా ఉద్దేశం కాదు. అండ్ మీరు ఒకటి నమ్మరు సార్, వ్యవస్థ పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు అసలు ఇది ఎవరు నడిపిస్తున్నారు, ఇది ఎవరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మా ఫోటోలు మా ఫేసులు కూడా మేము బయట చూపించుకోలేదు సార్. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండోది మీరు అన్నట్టు సో కాల్డ్ రిజిస్టర్డ్ సేవా సమితిలు ఉన్నాయి, మీది ఎన్టీఆర్కి మాకు అటువంటి అనుబంధం లేదని అంటున్నారు కాబట్టి సార్ అభిమానానికి ఎక్కడ గుర్తింపు కార్డు ఉండదు. ఇదేం పార్టీ కాదు సార్, దీనికి మెంబర్షిప్ కార్డు ఉండడానికి. ఇది అభిమానం. గ్రామ స్థాయి దగ్గర నుండి గ్రామాల దగ్గర నుండి పట్టణాల వరకు ప్రపంచం అంతా ఉన్నారు సార్ ఆయన అభిమానులు. వీళ్ళందరికీ కార్డులు కావాలంటే నాకు తెలిసి ఆ సర్వరే సరిపోదు. సో మీరు అంటున్నట్టు ఆ సోకాల్డ్ అసోసియేషన్లకి మాకు సంబంధం లేదంటే మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము గవర్నమెంట్ అన్ని బై లా ప్రకారం మేము ఏదైనా చేస్తున్నాం, అగెన్స్ట్ లా మేము ఏది చెయ్యం. 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటారు సార్, సమకూరుస్తున్నారు? అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? ఇందాకే నేను మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టంలో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలుస్తారు బయట. అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది తప్పేం కాదు. మేము కూడా చాలా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి దిగడం జరిగింది. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో, మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్.
100 కోట్ల రూపాయల సేవాయజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి 9 రూపాయలు ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ 10 రూపాయలు సేవ చేయించినట్టు మీరు. అక్కడ 10 రూపాయలు మా జోబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు. మేము సామాన్యం అంటున్నాం సార్, మా దగ్గర 100 కోట్లు ఎలా వస్తాయి? అన్ని పుకార్ని మేమేమి ఇలా రుద్దలేదు సార్. మేము స్ట్రిక్ట్లీ మా బోర్డు మీదే ఉన్నాం. అండ్ ఒక రోజు ఒక వేదిక వస్తుంది, ఆ వేదిక మీద వివరిస్తాం. ఈ 100 కోట్ల గురించి కూడా చెప్తాం. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే? సార్ మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకొని ఇవ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, ఇప్పుడు జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందు ఆగి, హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కలమే చేస్తామని ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్టర్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు? మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే ఆ టీం కూడా ఎగ్జైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది. సోషల్ మీడియాలో కాదండి, ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అలా ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎలా చేశారు, ఎంతమంది మీ టీం ఉన్నారు? ప్రస్తుతానికి రిజిస్టర్డ్ వాలంటీర్స్ దగ్గరగా ఎన్ఆర్ఐస్ వీళ్ళని పక్కన పెట్టుకుంటే 27,000 మంది వాలంటీర్లు, పైచిలకు వాలంటీర్లు ఉన్నారు సార్. ప్రోగ్రామ్స్ అంటే చెప్పాను, అన్నదానంతో స్టార్ట్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల మేము కోవిడ్లో చాలా సర్వీసులు చేసాం సార్. అవి మాకు చాలా బలాన్ని కూర్చున్నాయి. అండ్ మా టీం కూడా ఇంకా చాలా మందికి వచ్చారు. ఇంట్లో ఉండిపోయే వాళ్ళని, ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేమే డెలివరీలు చేసుకొని ఇంటికి వెళ్ళి ఫుడ్, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. గేట్కి తగిలిచ్చేసి వచ్చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు దిగి మనం బయటకు పెట్టలేం. మేము పోస్టర్లు ఏ ఊరికి ఆ ఊరు వేసాం, 10-15 ఊర్లు. ఫోన్ నెంబర్లు వేసి, మీరు కానీ ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో క్వారంటైన్ అయ్యి ఉంటే మటుకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మా టీం వచ్చి మీకు ఫుడ్ ఇచ్చేది, మెడిసిన్స్ ఇచ్చేది ఫ్రీగా. కోవిడ్తో బలపడింది సార్. మనం దాన్ని మంచిగా అనుకోవాలో చెడుగా అనుకోవాలో మాకు తెలియదు. అక్కడి నుంచి రకరకాల ప్రోగ్రాంలు, ప్లాంటేషన్స్, గవర్నమెంట్ స్కూల్స్ను కూడా మేము టచ్ చేసాం సార్. ఆంధ్ర, తెలంగాణలో పలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ లేనివి చిన్న సదుపాయాల్ని మేము కల్పించగలిగాం. మేమేమి లారీ ఇచ్చామని చెప్పట్లేదు, మాకెంత ఉందో మేము అంత చేయగలిగాం. ఇంకా అక్కడి నుంచి 365 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం అని, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కొన్ని మోటివేషనల్ సెక్షన్స్ అని, కొన్ని పోస్టర్స్ లాంచ్ అని, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్టీఆర్ మీల్ అనే ఒక భారీ కార్యక్రమం పునాది పుంజుకుంది 1.5 సంవత్సరం క్రితం. ఎన్టీఆర్ మీల్కి ఒక బ్యాగ్ 100 crores కూడా కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలియకుండా ఏం కాదు, అందరికీ తెలుసు, ఐడియా ఉంది. మీరు తెలియదు అని చెప్పి అనొద్దండి. ఏంటి అంటే 100 కోట్లతో మేము చేస్తున్నామన్నారు. 100 కోట్లు చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్నట్లు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు కదండి. ఆల్రెడీ ఉంటే మనం చెప్పాలి, ఓకేనా? సో మీరు పోస్టర్ కూడా 100 కోట్లతో చేస్తున్నాం సేవా కార్యక్రమాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాంటప్పుడు ఉంటే ఉన్నదాన్ని మేము ఇంత పెద్దది చేస్తున్నామని చెప్పాలి. అసలు లేని దాన్ని మేము
సృష్టిస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఆ 100 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది సేకరించి చేస్తారా? అది క్లారిటీగా చెప్పాలి. మేము సేకరించి కాదు, 1000 కోట్ల రూపాయలు మేము సంపాదించి దాన్ని మేము ఖర్చు పెడతాం అనేది ఒక పద్ధతి. ఆల్రెడీ మా దగ్గర ఉంది 1000 కోట్లు, మేము ఖర్చు పెడదాం అనేది ఒక పద్ధతి. సో క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక సినిమాను మనం అనౌన్స్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర మొత్తంలో డబ్బు ఉండదు. ఫినాన్షియర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది సినిమా అదే కాదండి. సార్. ఇది సినిమా కాదండి. ఒక ఎన్జిఓ అన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఒక సామాన్యుడి కోసం, ఒక పేద వ్యక్తి కోసం ఎవరో ఒకరు సహాయం చేసేటువంటిది. మీరు చెప్పిన సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి జనరల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మా గ్రామ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేవనుకుందాం. ఆ గ్రామంలో మా టీమో ఆ బాధితుడో డైరెక్ట్గా టాటాకో లేకపోతే ఒక కంపెనీకో ఫోన్ చేసి, అయ్యా మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, వచ్చి మరుగుదొడ్లు కట్టండి అంటే కట్టరు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని గుర్తించటం. 2 ప్రెజెంటింగ్ ద ప్రాబ్లమ్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం. 3 బడ్జెట్ అనాలిసిస్. అసలు మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, ఎన్ని గడపలకి ఎన్ని బాయికాణాలు కావాలి, బాయికాణాలు కట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ ఊర్లో, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఊరూరు తిరిగి మన వాళ్ళని ట్రైన్ చేసుకొని రిపోర్ట్లు తయారు చేసుకొని లీగల్గా గవర్నమెంట్కి సహాయపడే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, వ్యతిరేకంగా కాకుండా దీన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. మనం ఇదంతా చేయకుండా 100 కోట్లు ఏ సిఎస్ఆర్ కంపెనీ మన ఎన్జిఓకి ఇవ్వదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ సార్. అండ్ ఇంకోటి పోతే మేము 100 కోట్లతో చేసేస్తున్నాం అని ఎక్కడ చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నాం అని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాను. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాన్ని ప్రాపర్గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం సో ఒక రా ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది. లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్ గేమ్ ఒకటి ఉంది సార్. రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న, నేను ఇంటర్నెట్లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ, ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి. మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం. సార్ హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా, నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో నా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దు, ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎన్టీఆర్ మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ సిఎస్ఆర్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులంతా మాకేమని మీరు ఎలా అడుగుతారు? అసలు మీకు రైట్ ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? ఇవ్వాల్సిన నిధులన్నీ కాదు సార్, ఆ ప్రాబ్లంకి కావాల్సినంత నిధి మాత్రమే. ఇంకోటి వచ్చేసరికి సార్ మనది
అఫీషియల్ రిజిస్టర్ ఎన్జిఓ సార్. పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉంది. సో దీనికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది, అందులో ఉన్న ఏ రూపాయిని ఎవరు టచ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు ఎవరు ఇవ్వద్దు అన్నారు అని. అదే సార్ నేను అంటుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పేపర్ వర్క్ ఏది అవసరం లేదు. ఆ వ్యక్తి దగ్గర 2 ఎమోషనల్ మాటలు మాట్లాడో లేకపోతే ఇంకేదో చేసో మనం డబ్బులు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు, కానీ మేము ఆ తప్పు చేయం. ఫ్యాన్స్ ఎమోషన్స్తో మేము ఆడుకోం. కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నాం. రెండోది పోతే ప్రభుత్వం పని కాదు సార్, ఎన్జిఓస్ పని ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి చాలా బ్రిడ్జ్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ బ్యాంక్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు కట్టించున్నాయి, 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి. సో మనం ఎంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వాలంటీర్ నెట్వర్క్లో మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్కి చెప్పిన నెంబర్ 100 కోట్లు మాత్రమే. రా ఎన్టీఆర్ అనే పేరుతో వెళ్తుంది సార్. అదే చెప్తున్నాను సార్, 100 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అనేది 100 కోట్లు అనేది వీఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద నీడ్ అండ్ ద సిఎస్ఆర్కి వాళ్ళకి నీడ్గా మనం బ్రిడ్జ్గా వ్యవహరిస్తున్నాం. 100 కోట్లు అనేది మా టార్గెట్ మాత్రమే. 100 కోట్లు మా దగ్గర ఉన్నాయని మేము చెప్పలేదు. అండ్ మీరు ఇప్పుడు వచ్చిన లెటర్ ప్రకారం దీనికి చాలా టైం పడుతుంది సార్. ఇప్పుడు సార్ ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ అదే చెప్పబోతున్నాను. ఎస్ సార్, రాడికల్గా ఏం వెళ్ళమండి. దానికి మీరు చెప్పిన వాటి కాన్సిక్వెన్సెస్ అన్నీ సార్ అదే చెప్పబోతున్నాను సార్. చాలా రెస్పాన్సిబుల్గా నందమూరి తారక రామారావు గారికి గౌరవం ఇస్తూ, ఆయన మాట గౌరవం ఇస్తూనే మా ప్రాసెసింగ్ మీద ఉండబోతుందండి. ఎందుకంటే ఇవాళ చెప్పి నెక్స్ట్ మంత్లో చేసే ప్రోగ్రామ్ కాదు ఇది. మేము పెట్టుకున్న టార్గెట్కి, మేము పెట్టుకున్న టైం ఫ్రేమ్కి దెర్ విల్ బి ఏ డ్యూ ప్రాసెస్. ఇక్కడి నుంచి తర్వాత అడుగులు ఎలా ఉంటాయి అనేది వీల్ టేక్ ఏ కాల్. చాలా రెస్పాన్సిబుల్గా, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. అంతేగాని ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. అలా అని చెప్పేసి ఎవరి మీద వెళ్ళి విరాళాలు తీసుకోవడం, ఇక్కడున్న ఫ్యాన్స్ అనే కాదు లైవ్ ద్వారా వీక్షిస్తున్న అభిమానుల దగ్గరికి కానీ మీరు కనుక్కోండి, ఇప్పటి వరకు ₹1 విరాళం కూడా మేము అడగలేదు. ఇప్పుడు 7 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఏ సంస్థలు ఇచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, 7 ఏళ్ళలో ఏం జరిగింది అని వైట్ పేపర్ ఇవ్వగలరా? మేము సిఎస్ఆర్లు తీసుకోలేదండి. 7 ఏళ్ళు మా ఇంటర్నల్ టీమ్ కంట్రిబ్యూషన్తోనే మేము చేశాము. పైగా ఈ 7 ఏళ్ళు మేము చేసినవన్నీ చాలా చిన్న కార్యక్రమాలు, ఒక్క ఎన్టీఆర్ మీల్ తప్పితే లోకల్లో జరిగే కార్యక్రమాలు. సైట్లో మొత్తం 24 కార్యక్రమాలు. అసలు ఆ కార్యక్రమం అంటే ఏంటి, ఆ కార్యక్రమంలో ఏం చేసాం క్లియర్గా పెట్టాం. అదే సార్, ఇప్పటి వరకు మేము చేసిన వర్క్స్ యొక్క వాల్యూ అడుగుతా. ఒక్క నిమిషం సార్.
ఇప్పటి వరకు మొత్తం సెల్ఫ్ ఫండెడే సార్. దీనికి ప్రాపర్ లెక్క అంటే చెప్పలేం. ఎందుకంటే ఒక అకౌంట్ ద్వారా కానీ ఒక కరెంట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాన్ని చెప్పగలం. మేము అన్నాం కదా సెల్ఫ్ ఫండెడ్. ఎన్టీఆర్ మిల్ విజయవాడలో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ హైదరాబాద్లో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ తమిళనాడులో జరుగుతుంది. ఎన్ని ఊర్లలో 160 సెంటర్స్లో ఎవరి ఖర్చు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. మా ఇన్ఛార్జెస్ మేము ఎంచుకునే ఇన్ఛార్జెస్కి ఒక వృత్తి ఉంటుంది. వ్యాపారం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రోగ్రామ్ నడిపించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మాకు చెప్పక్కర్లేదు. అండ్ మా నుంచి వాళ్ళకేమి, వాళ్ళ నుంచి మాకేమి టూ అండ్ ఫ్రో ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. అందుకే నేను అమౌంట్ బయట చెప్పలేము ఇప్పటిదాకా జరిగింది. బట్ ఇక మీదట జరిగేకి మాత్రం ఒక రికార్డు ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అలా వస్తాయి. అండ్ సిఎస్ఆర్ ఫండ్స్కి మేము ఎలిజిబుల్ అంటే ఎస్ వీఆర్ ఎలిజిబుల్ భయ్యా హలో చెప్తున్నాం. ఒక వ్యవస్థని రిజిస్టర్ చేసి 3 సంవత్సరాలు అయి ఉండాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే. దిస్ ఇస్ ద ఫస్ట్ థంబ్ రూల్. ఇంకొక 2 రోజుల్లో మేము 3 సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఫస్ట్ క్రైటీరియా వచ్చేస్తుంది. అంటే రాకుండానే ఎలిజిబిలిటీ రాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారా సార్? ఎలిజిబిలిటీ వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాగా. మేము ఎలిజిబిలిటీ రాకుండా ఊరు కూడా స్టార్ట్ అయిందని చెప్పలేదు. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది గవర్నమెంట్ కన్సైకిల్లో ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగితేనే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు కొన్ని కార్యక్రమాలకి. అవన్నీ లేకుండా, అవన్నీ తెలియకుండా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమం అంటారు. అయితే పోస్టర్ లాంచింగ్లో మాత్రం 100 కోట్ల రూపాయలతో ప్రజాసేవ అని కార్యక్రమం అని చెప్పారు. అది ఎంతవరకు ఇప్పటి వరకు మీరు స్వతహాగా ఏదైనా ఫండ్స్ వేసుకున్నారా? ముందుగా మా జోబుల్లో నుంచి మాకు చాలా వేసుకున్నాం సార్. వేసుకోకుండా వ్యవస్థ ఎంత దూరం రాదు. అలానే మేము ఒక్కళ్ళం వేసుకున్నాం అని చెప్పాలా. రెండోది పోతే గవర్నమెంట్ అప్రూవల్ మాత్రమే ఉండాలంటాం రాంగ్ సార్. గవర్నమెంట్ సీసీలో పెడతాం కాపీ ఫస్ట్ థింగ్. రెండోది ఎన్జిఓస్ కి చాలా మేజర్ యాక్సెసెస్ ఉంటాయి ఈ కార్పొరేట్స్ తో. మీరు రికమెండ్ చేయొచ్చు కానీ ఫండ్స్ మీ చేతికి ఇవ్వాలని తెలియదా? అదే సార్ నేను అంటున్నా. ఫండ్స్ మా చేతికి ఇవ్వకపోతే మాకేంటి సార్ ప్రాబ్లం? ఆ ఊర్లో పని జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే నేను చెప్పేది సేవా కార్యక్రమం అంటే మీరు చేయాలి కదా అంటాను. అవును సార్, అది మేము చేసిన ప్రాసెస్ కదా సార్. రిపోర్ట్ తయారు చేసేది మేము. ప్రజలకు చేసేది సార్ గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. దాంట్లో మీకేం సంబంధం? గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. గవర్నమెంట్ ప్రజలకి సిఎస్ఆర్ ఫండ్స్ తో సేవ చేస్తుంది. దాంతో మీకేం పని? అక్కడే చెప్తున్నాను కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఒక 4% సిఎస్ఆర్ ఫండ్స్ లో చాలా తక్కువ మొత్తం మాత్రమే రూరల్ డెవలప్మెంట్ మీద వెళ్తున్నాయి. మా మెయిన్ దృష్టి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి. మా మెయిన్ దృష్టి దీని మీదే ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రతి ఊర్లో మా వాలంటీర్స్ని, మా టీంని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చైతన్యవంతం చేసి, సార్ విలేజ్లో యుఎస్ పోలో షర్ట్ వేసుకునే రేంజ్కి వెళ్ళినాయి సార్ గ్రామాల వాళ్ళ. అలాంటిది మేము జేపీ గారిని కలిసాం సార్. ఇది చెప్పుకోవాలి. ఇది జయప్రకాష్ నారాయణ గారు కలిసాం సార్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాల కోసం. సార్కి మొత్తం చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అడిగారు మమ్మల్ని. నాకు ఒక మాట ఇవ్వాలి మీరు. నేను దీనికి ఏదన్నా మీ ఐడియాకి మీ చిన్న వయసు ఒక మాట ఇవ్వాలన్నారు. ప్రజల్ని ఎప్పుడూ సోమరబోతులు చేయకండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఊర్లో ఎవరి మరుగుదొడ్డి వాడికి ఎలా కడుక్కోవాలో నేర్పించండి. మేము వెళ్ళి మీ మరుగుదొడ్లు కడుగుతామని ఎవ్వరికి చెప్పకండి. ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక సేవా సంస్థ అయినా ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు మంచి చేస్తారంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు. ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ తర్వాత. రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తుంది ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి. సార్ ఇప్పుడు అదే సార్ మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాత్రమే మనం వింటాం. కానీ ఆ గేటు బయట అల్లాడిపోయేవాడిని మనం అంత ఫాస్ట్గా చూడలేము సార్. అసలు హీరో గారికి మా గురించి ఎలాంటి మాటలు చెప్పారు అంటే, నేను పత్రికా సభ్యుల నుంచే నేను కొన్ని విన్నాను. నేను పేర్లు చెప్పలేను. మీ వెనకాల ఏదో పెద్ద రాజకీయ పార్టీ ఉందని, మీరు ఏదో ఒక పార్టీకి బీ టీం అని, హీరో గారికి తక్షణం మీ గురించి ఇలా చెప్తున్నారు. హీరో గారు అందుకే మీ గురించి భయపడే ఆ లేఖను వదిలారు. అందుకే మిమ్మల్ని హీరో గారు కలవడానికి ప్రయత్నించలేదని చాలా బలంగా వెళ్ళింది. ప్రోగ్రామ్ స్పాన్ పెద్దదైతే నిజంగా వెనకాల ఎవరో ఉన్నట్ట.
సార్ 2024 జనవరి 8న సార్ కరోనా నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు. బట్ ఇక్కడ మీరు పెడుతున్నటువంటి ఈ ఒక ఆర్గనైజేషన్లో ఇష్యూ ఏంటంటే 100 కోట్లని మీరు సొంతంగా సేవ చేయొచ్చు, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక హీరోని ముందు పెట్టి చేస్తున్నారు. సో దీనిపైన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు యాంటీగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బట్ ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వలేదు, కనీసం వాళ్ళ పిఆర్ టీమ్ని టచ్ చేయలేదు. మళ్ళీ ఎందుకు ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్? ఇప్పుడు 2 స్టేట్స్లో కూడా పొలిటికల్గా టర్న్ అయిపోయింది ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడేది. సో ఒక ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని, ఒక హీరోని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ 100 కోట్లు అనేటువంటి ఇష్యూనే ఇప్పుడు రైజ్ అవుతుంది. సో అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మేజర్ క్వశ్చన్ అయితే ఇదే. ఆర్గనైజేషన్ అయితే మీరు పెట్టచ్చు, కానీ ఈ ఒక ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి రైజ్ అవుతాయి? ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఇనిషియేట్ తీసుకొని ఇంకొకరు చేస్తారనే మాట అదనేది అది చాలా మంది చేస్తారు, చాలా అది రూట్ అనేది క్లియర్ అవుతుంది. సో మీరు ఏ రకంగా ఫండ్స్ రైజ్ చేస్తారో అదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. అదే సార్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో మాట అన్నాను, సేవకు ఒక లిమిట్ ఉండదని. లెట్స్ సి మీరన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఇప్పటి వరకు ఒక 10 రూపాయలకు సంబంధించిన సేవ చేస్తుందని అనుకుందాం. మేము 100 రూపాయలకు సంబంధించిన సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్ప? ఏమాత్రం తప్పు కాదు సార్. అదే కదా సార్ అంటుంది. మేము ఆయనకి ఎవరెవరు ఎలా చెప్పారో మాకు తెలియదు కదా సార్, మాకు తెలియదు కదా. మేము అది కదా అడుగుతుంది. మేము మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా మేము సార్కి ఇదే చెప్పాం. ఇన్నేళ్ళు చేసింది ఆయనకు తెలియదని అనుకుంటున్నారా? అంటే కాదు. ఏమండి, హలో మీకు ఇక్కడ చెప్పండి. ఇక్కడ చూడండి స్ట్రైట్. ఇక్కడ మీకు P4 అనేది గవర్నమెంట్ ఒకటి పెట్టున్నది, దాని మించి ఏమైనా అవగాహన ఉందా మీకు? జస్ట్ చూసాం సార్, పబ్లిక్ పాలసీ మన టీడీపీ గవర్నమెంట్ మొన్న ఏదో పెట్టింది అదనా P4 అంటే పూర్తి డీటెయిల్గా తెలియదు సార్, గమనించాను అంతే జస్ట్. మరి మీరు ఒక కార్యక్రమం ఎత్తుకునేటప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఎట్లా ఉంటారు? P4 అనేది కొంత అవగాహన చేసుకుంటారు. అదే వస్తున్నాను సార్. మీకు ఇందాక పోర్ట్ఫోలియోస్ ఒక మాట చెప్పాను, అన్ని పనులు ఎప్పుడు ఒకళ్ళే చేయలేరు. ఓకేనా? నేను చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి, మా టెక్నికల్ టీం చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి, మా ఆడిటర్లు చేయలేసి ఒకటి ఉంటుంది, లీగల్ టీం ఒకటి ఉంటుంది. సో ఎవరి స్టడీ వాళ్ళు చేస్తారు సార్. ఇక్కడ అందరి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని అస్సలు లేదు, ఎక్కడా లేదు. ఓకే, P4కి సంబంధించి ఉన్న కాన్సెప్ట్ కూడా ప్రతి ఊర్లో ఎవరికి వాళ్ళు దత్తత తీసుకొని చేసే కార్యక్రమాలే ఉంది. సో మీరు కూడా ఈ P4లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందా సార్? ఒకటి, ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడైనా తర్వాతైనా, ఒకటి ప్రభుత్వానికి కూడా మనం ఉపయోగపడుతున్నాం అంటే చాలా ఆనందకరమైన విషయం సార్. ఎందుకంటే వాళ్ళు డీల్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అందులో ఒక ఎన్జిఓగా మేము కొంచెం చేదోడుగా నిలిస్తే తప్పేముంది సార్? ఎవరి ప్రభుత్వం అయినా కానీ నిజంగా వాళ్ళ నుంచి మేము నిజంగా ఒక 2-3 ఏళ్ళు బాగా కష్టపడి దీన్ని బాగా ల్యాండ్ చేయగలిగితే, ప్రభుత్వం కలిసి పని చేద్దామమ్మా, మంచి పని మీరు చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది, కలిస్తే బాగుంటది అనుకున్నప్పుడు తప్పకుండా కలుస్తాం. 3 ఏళ్ళు తర్వాత కలుస్తాం అనేది కాదండి, ఇప్పుడు లైన్ లో ఉంది P4 అనేది, ఇప్పుడు ఉంది. సో మీరు ఇమీడియట్ గా కూడా P4తో కూడా మీ కలిసి పనిచేసేదానికి ఎక్కడైనా దత్తత తీసుకుని కొన్ని కుటుంబాలని బాగు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా? అదే సార్, అదే వెల్కమింగ్ ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ఉండాలి కదా సార్. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓగా మా పని మేము చేసుకుంటాం, మేము వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళకి ప్రపోజల్స్ పెట్టలేం కదా. దానికి ఫస్ట్ మేము అర్హులో కాదో మేము చూసుకోవాలి కదా, మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ నిజంగా మేము అర్హులైతే వాళ్ళే పిలుస్తారు సార్, అంతే. రూప్ గారు ఒకటే సార్, 1 by 1 సార్, 1 by 1 సార్ ప్లీజ్. రూప్ గారు ఏం సార్ ఒకసారి అడగండి సార్, నాకు కనపడలేదు. ప్రూఫ్, మనకి కథనాలు వద్దు సార్, ప్రూఫ్లు ఉంటే పెట్టండి. ఇవ్వమనండి సార్. ఇప్పుడు మొన్న నాకు ఎవరో దృష్టికి తెచ్చారు మన మీడియా మిత్రులే, ఏఎస్పీ గారిని కలిశారు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరు తప్పు చేస్తున్నారు అన్నారు.
ఆ కంప్లైంట్ పేపర్లో అవి కూడా పెట్టి మేము తప్పు చేసి ఉంటే ఇవాళ అదే బయట ఉన్న పోలీస్ శాఖ గారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, ముందు మర్చిపోయాను, వారు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మేము కలవకుండా నడవట్లేదని ఎక్కడా చెప్పలేదు సార్. నేను మీకు ఒక మాట చెప్తాను సార్, అదే సార్ చెప్పబోతున్నాను సార్. అది ఎవరెవరికి పర్సనల్ ఎజెండా ఏంటో వెంటెట్టాలేంటో మనకు తెలియవు. అనుమానం ఉంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈడీ ఉంది, సిబి ఉంది, సిబిఐ ఉంది, సిఐడి ఉంది. మీరు ఎన్ని బలగాలైనా పంపొచ్చు, మమ్మల్ని వెరిఫై చేసుకోవచ్చు. మా ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉందో కూడా మేము బహిరంగంగా అన్ని చోట్ల చెప్తున్నాం. రూప్ గారు మళ్ళీ దయచేసి మళ్ళీ అదే ప్రశ్న అనుకోవద్దండి. ఇప్పుడు సింపుల్ ఒకటే అంశము. మీరు ఎవరైతే ఏ కంపెనీ అయితే ఎన్టీఆర్ బొమ్మను చూపించి అడుగుతారో అదే కంపెనీ మీకు సిఎస్ఆర్ కింద ఫండ్ ఇవ్వడానికి ముందు ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పక్కన పెట్టుకొని మీకు ఫండ్స్ రిజెక్ట్ చేస్తుంది కదా. ఒకటి కాదు, మీరు ఏది అప్లై చేసినా సిఎస్ఆర్ కింద ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రా ఎన్టీఆర్కి మీరు ఎలాగో ఎన్టీఆర్ బొమ్మ చూపిస్తారు, అందులో 100% సిఎస్ఆర్ కింద మీరు అడుగుతారు కదా. అదే రా ఎన్టీఆర్ సంస్థ అప్లై చేస్తే మీకు వచ్చి ఎన్టీఆర్ విడుదల చేసిన ప్రకటన మీకు చూపించి మీకు ఫండ్ రిజెక్ట్ చేస్తారు కదా. అన్ని చోట్ల మీకు ఎదురు కాకూడదు, అలాంటి సందర్భం రాదనుకుంటున్నారా? ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా 5 రోజుల కిందటే వచ్చింది సార్ మా రామారావు గారి ఆఫీస్ నుంచి. ఎన్టీఆర్కి సంబంధం లేదు అని. అందుకే మేము వెంటనే ఒక న్యూస్ ఛానల్ అడిగినప్పుడు మేము డిబేట్లో మొరపెట్టుకున్నాం, మేము పడుతున్న కష్టాలు ఇది, మా ప్రాబ్లమ్స్ ఇవని. ఇప్పుడు మీరు అన్నారు మేము వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగట్లా, వ్యవస్థల దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్స్ రైజ్ చేస్తున్నాం. అండ్ సిఎస్ఆర్స్ 100% లెజిటిమేట్ అండ్ ఆన్ బైలా. అదే సార్ నేను అంటుంది, ఇది ప్రెస్ మీట్ ప్లానింగ్ కంటే తర్వాత జరిగింది, ఇది ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం కంటే తర్వాత జరిగింది, 4 రోజుల కింద జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ వచ్చింది, 7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న ఒక వ్యవస్థ మీద ఇలా వేయడానికి గల రీజన్స్ ఏంటి, ఇవేం మాకు తెలియవు కదా. మేము బాధపడుతుంది అదే కదా ఇప్పుడు మీ ముందుకు వచ్చి వ్యక్తం చేసుకుంటుంది. అండ్ మంచి పని ఎవరు ఆపాలని ఎవరు చూడరు సార్. గవర్నమెంట్కి అన్ని లెక్కలు చెప్పాలి సార్. ఎవరు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడానికి లేదు. అది మనం ఇండివిజువల్గా ఎవరి దగ్గర ఫండ్ తీసుకుంటే దాన్ని ఏమైనా చేయగలరు. సిస్టంలో మన అందరి ముందు జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిందే, ఇదేందా మనం దాపరికాలు ఏం లేవు. కానీ ఒక వ్యవస్థ దగ్గర మనం ఒకటి తీసుకుంటున్నాం అంటే దానికి ప్రతిదీ పేపర్ వర్క్ ఉంటుంది. ఇన్ రిటర్న్ మేము వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి. ఇది ఏది కూడా గవర్నమెంట్కి తెలియకుండా జరగదు, మేము దాచిపెట్టేది కాదు సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఎదురైంది అంటున్నాను నేను. దీని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు, మేము పోస్టర్ వేయకముందు, ప్రెస్ మీట్ అనౌన్స్ చేయకముందు జరగలేదు, 5 రోజుల కింద జరిగింది సార్.